ఆ మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించండి. సీఎం రేవంత్కు బండి సంజయ్ విజ్ఞప్తి. తెలంగాణ క్యాబినెట్లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకొని ఇబ్బంది పెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. మరి ఎవరో చెప్పరాదే సంజయ్ అన్న, సల్లకొచ్చి ముందు దాస్తున్నావే చూద్దాం. మరి చెప్పిండా ఏంది రెండులా చూద్దాం. చెప్తే ఇప్పుడు ఈ కోళ్ళగా గట్టిది అన్నట్టే. ఇగో అలాంటి మంత్రులను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎంఐఎంకు చెందిన రౌడీ షీటర్లు పోలీసులను చంపినా హత్యాయత్నం చేసే స్థాయికి పేటరగిపోతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తుందన్నారు. ఇంతకు ఆ మంత్రి సంగతి ఏందో చెప్పరాదే. ఏ మంత్రి పిలిపించుకుండో ఆ మహిళా అధికారులను పిలిపించుకొని ఇబ్బంది పెడుతున్నా అనేది పేరు చెప్పరాదే. ఈ సల్లకొచ్చి ముంతదాశ ఎవరు ఎందుకే సంజయ్ అన్న? ఏదైనా ఉంటే నిట్ట నిలుగుండా కుండ బదలు కొట్టు. ఏది రాయలే, మంత్రి పేరే రాలే ఎక్కడ. మొత్తమే కనపడతలేదు, మంత్రి పేరే లేదు. ఈ సారి పెత్తానం ఏందే సంజయ్ అన్న. ఇకపోతే జూబ్లీ హిల్స్లో పోటీ ఎవరికి అంటే మజ్లిసు భాజపా మధ్యనాట. అమ్మో వచ్చింది కోయాగ, పెద్ద కోయాగ వచ్చింది రామచంద్రయ్య. రాబోయే రోజుల్లో బీజేపీ విజయానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. జూబ్లీ హిల్స్లో మజ్లిస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. ప్రజలు బీజేపీకి ఓటేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయి. ఆ పార్టీని ఆపాలంటే బీజేపీని గెలిపించాలి. జూబ్లీ హిల్స్కు కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి చేసిందేమీ లేదు. బీజేపీని గెలిపించాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని ఆయన సంకల్పం